ప్రేక్షక మహాశైలకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇప్పుడు. ఒకసారి పాము ఒక ఇంట్లోకి వెళ్తూ ఉండగా, అక్కడ ఒక చిన్న రంపం అనేది దానికి తగిలి గాయమవుతుంది. గాయమైనప్పుడు అదేం చేస్తుందంటే, దాని పాటికి అది వెళ్ళకుండా ఆ రంపాన్ని మీద దాడి చేస్తుంది. రంపం మీద దాడి చేసినప్పుడు ఆ రంపానికి రక్తం అంటుకుంటదనమాట. అదేం చేస్తుందంటే, పాము విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి, రంపం మన మీద దాడి చేస్తుంది, దీన్ని ఎలా అయినా సరే చంపేయాలని చెప్పి విపరీతమైన కోపంతో ఆ యొక్క రంపాన్ని ఊపిరాడనీయకుండా చేసి చంపేయాలని చెప్పి దాన్ని చుట్టూ చుట్టుకుంటదనమాట. చుట్టూ చుట్టుకున్నప్పుడు ఆ రంపపు యొక్క కోతకి ఆ పాము చివరికి చనిపోయి నేల కొరుకుతుంది. ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, విచక్షణ జ్ఞానం లేకుండా ఎదుటి వ్యక్తి యొక్క తత్వం తెలుసుకోకుండా మనం దాడి చేసినట్లయితే చివరికి మనమే బలవ్వాల్సి వస్తుంది. అంటే మన కోపమే మనకు శత్రువుగా మిగిలి మన నాశనాన్ని చూస్తుందన్నమాట. కాబట్టి శత్రువులు అనేవాళ్ళు ఎక్కడో ఉండరు, మన కోపంలోనే ఉంటారు. కాబట్టి దయచేసి ఏ విషయం అయినా సరే, ఏ నిర్ణయం అయినా సరే తీసుకునే ముందు మనము విచక్షణ జ్ఞానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ బ్లైండ్గా మనకు బలం ఉందని, మనకు వయసు ఉందని చెప్పి తిరగబడి పోరాడితే ఎదుటి వారి యొక్క స్థితిగతులు తెలుసుకోకుండా మనం ఎంటర్ అవ్వడం వల్ల మన జీవితంలో నాశనం అవడే కాకుండా జీవితమే లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కోపం వీలైనంత వరకు తగ్గించుకుంటే మనకు జీవితం అనేది ఉంటుంది. అలా కాకుండా కోపాన్ని పెంచుకుంటూ పోతే మన చుట్టూ మనుషులు మనకు దూరం అవుతూ ఉంటారు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ముందుకు ఎదగలేము. కాబట్టి ఈ చిన్న కథతో ఒక మంచి విషయాన్ని మీకు చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.